వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. నేను నగేష్. కెనడా పర్యటనలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకున్నారు. G7 సదస్సులో పాల్గొన్న ఆయన వెంటనే అమెరికాకు బయలుదేరారు. అమెరికా చేరుకున్న వెంటనే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే G7 సదస్సులోని పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ ఓడిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పరిస్థితి చేయి దాటకు ముందే వెనక్కు తగ్గితే మంచిదని వ్యాఖ్యానించారు. కెనడాలో G7 దేశాల సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికాకు సంబంధించిన ఆస్తులపై కూడా దాడికి దిగొద్దని హెచ్చరించారు. ఏ రూపంలో ఏ స్థాయిలో తమపై దాడి జరిగినా అమెరికా దళాలు ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఇక మునిపెన్నడూ చూడని స్థాయిలో అమెరికా ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ప్రాసెసింగ్ యూనిట్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఇరాన్ను కట్టడి చేసేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట దాడులు చేస్తుంది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవీవ్లోని అమెరికా రాయబార కార్యాలయం బిల్డింగ్ దెబ్బతింది. దీంతో ఆ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి మైక్ మకాబీ ధృవీకరించారు. ఈ దాడిలో US దౌత్య సిబ్బంది మృతి చెందడం కానీ గాయపడటం కానీ జరగలేదు. ఇక ఎంబసీ బ్రాంచ్ సమీపంలో ఇరాన్ క్షిపణి దాడితో స్వల్పమైన డ్యామేజ్ జరిగిందని, సిబ్బందికి అసౌకర్యం కలగకుండా కార్యాలయానికి మూసివేశానని మకబీ తెలిపారు. కాగా భవన్ సమయంలో క్షిపణి దాడితో US కార్యాలయ భవంతి విండో గ్లాసులు దెబ్బతిన్నాయి. ఇక ఎమర్జెన్సీ ప్రోటోకాల్కు అనుగుణంగా ఎంబసీ సిబ్బందిని సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని అధికారులు కోరారు. ప్రస్తుతం అమెరికా అధికార పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం తీవ్ర భంగపాటుకు గురయ్యారు. ఆయనకు సొంత పౌరుల నుంచే తీవ్ర నిరసన ఎదురైంది. వాషింగ్టన్లో మునీర్ బస్ చేస్తున్న హోటల్ ఎదుట పాకిస్తాన్ పౌరులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆయన హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న పాక్ పౌరులు మేరొక హంతకులు, పిరికివారు, నియంత అంటూ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీ PTI మద్దతుదారులు ఈ నిరసన చేపట్టినట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అంతకంతకు తీవ్రతమవుతుంది. తాజాగా టెహ్రాన్పై టెల్ అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అయిన అలీ సద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఆయన సెంట్రల్ టెహ్రాన్లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్లు తమకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ సద్మానీ నేతృత్వం వహించారని తెలిపింది. ఇదివరకు సద్మానీ అల్ నిబ్బా అత్యవసర కమాండ్ సెంటర్ డిప్యూటీ కమాండర్గా, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఫోరంలో ఆపరేషన్ డైరెక్టర్గా, అధిపతిగా విధులు నిర్వహించారు. ఇరాన్లో దాడుల వేళ పరిస్థితులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి జనాల జీవనం కష్టంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ దాడులు న్యూక్లియర్ సదుపాయాలు, సైనిక కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులపై జరిగాయి. దీంతో అక్కడ రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సంఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. డజన్ల కొద్ది విమానాశ్రయాలు విమాన సర్వీసులను తీవ్రంగా తగ్గించాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు నిరాశలయ్యారు. ఈ క్రమంలో 50,000 మంది ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మరికొందరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని చూసినా సాధ్యం కావడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉద్రిక్తం కావడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు టెహ్రాన్ సముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అరబ్ మిత్ర దేశాలతో ఇటు ఇజ్రాయెల్కు అటు అమెరికాకు రాయబారం పంపిందని చెబుతున్నారు. ఇరు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉద్రిక్తతలు తగ్గేలా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా ఘర్షణలో అమెరికా పాలు పంచుకోరాదని ఇరాన్ షరతు పెట్టినట్టు సమాచారం. ఇక గల్ఫ్ దేశాలైన సౌదీ, ఖతార్, ఒమాన్ దేశాలు కూడా ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని వాషింగ్టన్ను కోరినట్టు తెలుస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్కు చెందిన IRGC సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మొహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడి జరిపితే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పారు. ఇరాన్ స్టేట్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్పై పాక్ న్యూక్లియర్ అటాక్ చేస్తున్నట్టు ఇరాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. అణు ప్రతీకారంపై ఎలాంటి కమిట్మెంట్ తాము ఇవ్వలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తోసిపుచ్చారు. ఇరాన్తో తమకు ఎలాంటి అణు ఒప్పందం లేదని, అయితే ఆ దేశానికి రాజకీయంగా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. ఇక ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడులను ముమ్మరం చేశాయి.
ఇరాన్లోని సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలు, అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా మెరుపు దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాజధాని టెహ్రాన్లోని ఇరాన్ అధికారిక టీవీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్వర్క్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఆ సమయంలో వార్తల లైవ్ నడుస్తుండగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఓ మహిళా యాంకర్ వార్తలు చదువుతున్నారు. అప్పుడే స్టూడియోపై మిసైల్ దాడి జరగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ లేడీ యాంకర్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ నుంచి ప్యారిస్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసును రద్దు చేశారు. విమానం వెళ్లడానికి ముందు చేపట్టిన తనిఖీల్లో సాంకేతిక లోపం కనిపించడంతో ఫ్లైట్ సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. AA143 విమానంలో ఫ్రీ ఫ్లైట్ చెకింగ్లో కనిపించిన సాంకేతిక లోపాన్ని సరిచేసే పనిలో సాంకేతిక నిపుణులు ఉన్నట్లు AA ప్రతినిధి తెలిపారు. అలాగే జూన్ 18న ప్యారిస్ నుంచి ఢిల్లీకి రావాల్సిన రిటర్న్ ఫ్లైట్ AA142 కూడా రద్దయిందని తెలిపారు. ఇక ప్రయాణికులు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైన త్వరలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని AA ప్రతినిధి తెలిపారు. ఇక హోటల్ సదుపాయంతో పాటు టికెట్ అమౌంట్ తిరిగి చెల్లించేందుకు కోరుకుంటే ప్రయాణం రీషెడ్యూల్కు కూడా వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించారు. ఇది ఇవాల్టి రేపటి NRI న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.